నాసా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష ప్రయోగం ఆర్టెమిస్ 2 విజయవంతమైంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మానవులను మళ్లీ చంద్రుడి మీదకు పంపడమే లక్ష్యంగా నాసా ఈ మిషన్ను చేపట్టింది. ఏప్రిల్ 1న ఆర్టెమిస్ 2 ఫ్లోరిడా నుంచి నింగిలోకి దూసుకువెళ్లింది. ఏప్రిల్ 6న చంద్రుడికి అత్యంత సమీపంగా అంటే సుమారు 4000 మైళ్ల దూరం వెళ్లి అపోలో 13 రికార్డులను అధిగమించింది. తొమ్మిది రోజుల తర్వాత ఆర్టెమిస్ భూమి మీదకు తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టెమిస్ 2కు సంబంధించి నాసా ఒక కీలక అప్డేట్ ని షేర్ చేస్తోంది. వ్యోమగాములు భూమికి సగం దూరంలో ఉన్నారు అంటూ తెలిపింది. ఇక ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:07 పసిఫిక్ మహాసముద్రంలో ఆర్టెమిస్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది అంటూ ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం చూస్తే శనివారం తెల్లవారుజామున వ్యోమగాములు భూమికి చేరుకుంటారన్నమాట. వ్యోమనౌక సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చూసేందుకు పసిఫిక్ మహాసముద్రంలో యుఎస్ఎస్ జాస్ పి మూతా నౌక సిద్ధంగా ఉంది. వ్యోమనౌక సముద్రంలో దిగే ముందు వేగాన్ని తగ్గించడానికి దాదాపు 11 పారాషూట్స్ కూడా తెరుచుకోపోతున్నాయి. అయితే వ్యోమనౌక భూమికి చేరుకోవడానికి అత్యంత క్లిష్ట పరిస్థితులను దాటి రావాల్సి ఉంటుంది. చంద్రుణ్ణి చుట్టి వస్తోన్న ఈ వ్యోమనౌక ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ ద్వారా భూమి వైపు వస్తుంది. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ సహజంగానే వెనక్కి ప్రయాణిస్తుంది. ఇప్పటికే రిటర్న్ కనెక్షన్ బర్న్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయినట్టుగా చెప్తోంది నాసా. ఆర్టెమిస్ 2 ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో నాసా ఆర్టెమిస్ 3 మిషన్ ను చేపట్టబోతోంది. ఈ మిషన్ ద్వారా మనుషులు చంద్రుడిపై నేరుగా అడుగు పెట్టబోతున్నారు.